హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. మీ కొరకు మేము అనుదినం ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్. క్రిస్మస్ దినాన్ని దేవుని కృపను బట్టి మా ఊరిలో ఉన్న ప్రజలందరికీ ప్రేమ విందుని ఏర్పాటు చేశామండి. వారందరి కొరకు మా సంఘస్థులందరూ ఎంతో ప్రయాసపడుతూ, కష్టపడుతూ వారి కోసము ప్రేమతో భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి పనులు చేసుకుంటూ మరి ఒకరికొకరు సహకరించుకుంటూ ఎంతగానో పనులన్నీ పూర్తి చేస్తూ ఉన్నారు. మరి యవనస్తులు కూడా చాలా బాగా సహకరించారు. మరి పనులన్నిట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మరి వారి కొరకు కూడా మీరు ప్రార్థించండి. వారి చదువుల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మా సంఘస్థుల కొరకు కూడా ప్రార్థన చేయండి. మా గ్రామ రక్షణ కొరకు కూడా మీరు ప్రార్థించండి. అలాగే క్రిస్మస్ దినాన్ని ఎంతో దేవుని కృపను బట్టి ఎంతో ఘనంగా జరిగిందండి. అందుకు బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మేమైతే కొన్ని ఐటమ్స్ అనుకున్నామండి. ఇక్కడ వీళ్ళిద్దరూ అయితే బిర్యానీ కోసం ఏవేవి కావాలో వాటిని ప్రిపేర్ చేస్తున్నారండి. మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చినటువంటి సంఘం అండి. ఎంతగానో సహకరిస్తూ ఉంటారు. హాయ్ చెప్తున్నారండి, మీరు కూడా వాళ్ళకి హాయ్ చెప్పండి. మరి ఎంతగానో మాకు సహాయం చేస్తూ ఉంటారు. మరి అక్కడ ఏంటంటే వంటకు కావాల్సిన పదార్థాలన్నీ సమకూర్చుకున్నారండి. మరి అన్నీ కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నారు. అలాగే వంటకు కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా సమకూర్చుకున్నారు. మరియు అలాగే సంఘ సభ్యులందరూ వంట కోసం స్టవ్ని సిద్ధపరుస్తున్నారండి. మరి ఆ స్టవ్ కోసం ఎన్నో తిప్పలు పడ్డారనమాట. మరి దేవుని కృపను బట్టి వంటలు చాలా చక్కగా చేశారండి. స్టవ్ కూడా చివరికి వెలిగిందండి. మరియు వంటలన్నీ పూర్తి చేసుకొని దేవుని మందిరంలోకి వచ్చామండి. మరి దైవజనులు ఎంతగానో క్రీస్తు జననం కొరకు మాకు చాలా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరించారండి. మరియు అలా చెప్తూ మరి మాకు తెలియలేని విషయాలు ఎన్నో చెప్పారండి. మేము చాలా నేర్చుకున్నాము. ఎలా నడవాలి, ఎలా ఉండాలి, అనేకమైన మాటలతో మాతో మాట్లాడి ఉన్నారు. అలా ప్రార్థన ముగించుకొని మరి భోజనాల ఏర్పాట్లకు వచ్చామండి. అలాగే మేము ఏర్పాటు చేసిన ప్రేమ విందుకి మా ఊరి ప్రజలందరూ వచ్చి ఎంతగానో సంతోషపడి మంచిగా భోజనం చేసి మరి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారండి. దేవుని కృపను బట్టి మేము ఇలా క్రిస్మస్ దినాన్ని ఇలా భోజనం ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇది మేము మొదటిసారండి. మాకు ఎంతగానో చాలా సంతోషకరంగా ఉంది. ఈ ప్రేమ విందును మేము ప్రతి సంవత్సరము జరిగించాలని మీరందరూ ప్రార్థన చేయండి. మరి మా సంఘ సభ్యులు ఎంతో ప్రోత్సహించారండి. మరి దేవుని యొక్క తలంపుల వల్లే మేము ఇలా చేశాము. మరి మా సంఘం కొరకు మీరు అనుదినం ప్రార్థించండి. మరి ముఖ్యంగా మా గ్రామం కొరకు మీరు ప్రార్థించండి. మరి మా గ్రామ రక్షణ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మరి మా గ్రామ ప్రజలు ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుచున్నారండి. వారికి మంచి ఆరోగ్యము, మంచి స్వస్థత వచ్చేలాగున మీరందరూ ప్రార్థించండి. మరి ముఖ్యంగా మా గ్రామ ప్రజలు నిజ రక్షకుడు తెలుసుకునేలాగున మీరందరూ ప్రార్థించండి. మా గ్రామంలో ఉన్న పిల్లలు కూడా వచ్చారండి. ఎంతగానో ఆనందించారు వృద్ధులతో పాటు. అలాగే ఈ కార్యక్రమం మొత్తం దేవునికి మహిమకరంగా ఎంతో ఘనంగా జరిగిందండి. ఇలాగే మేము అనేక కార్యక్రమాలు చేయాలని ప్రార్థన చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.